జై సీతారాం. రామరాజ్యం సీతమ్మలకే సాధ్యం. మేల్ రూల్ ఫెయిల్, ఫిమేల్ రూల్ హెయిల్. ఇది ఒక నూతన సిద్ధాంతం. గతాన్ని మార్చలేము, భవిష్యత్తును మార్చుకుందాం. శ్రీ సీతారామ ధర్మ ప్రచార క్షేత్రం. ఇది ఒక నూతన సైద్ధాంతిక ఉద్యమం. ఇది ఒక నూతన సైద్ధాంతిక ఉద్యమ ఛానల్. ధనాన్ని ఓడించి బంధాలను గెలిపించడమే ఈ ఉద్యమ ధ్యేయం, ఈ ఛానల్ ప్రయత్నం. ఈ ఉద్యమంలో ఇది 7వ వీడియో. ఈ వీడియోలో భక్తి అనే భావన గురించి, భక్తి ఆవశ్యకతను గురించి చర్చిస్తాను. సకల చరాచర జగత్తుకు సృష్టికర్త ఒకడు ఉన్నాడని, అతడు సర్వశక్తి సంపన్నుడని, సకల సద్గుణ సంపన్నుడని ప్రపంచంలోని అన్ని సమాజాలు నమ్ముతాయి. అతడే భగవంతుడు. ఆ నమ్మకమే మతం. పేర్లు అనేకం, కానీ భగవంతుడు ఒక్కడే అని నమ్మేదే హిందూ మతం. ఆ భగవంతునిపై నమ్మకం, ఇష్టం, ప్రేమ, గౌరవ భావాల పరాకాష్ఠయే భక్తి. మనమందరము ఇళ్లలోనూ గుళ్లలోనూ భగవంతుని పూజిస్తాము. ఎందుకు? భగవంతుడు మన కష్టాలు తీర్చుతాడని, మన కోరికలు తీర్చి మనకు సంపదలు ప్రసాదిస్తాడని. భగవంతుడు అందరి కష్టాలు తీర్చాడా? అందరి కోరికలు తీర్చాడా? అందరికీ సంపదలు ప్రసాదించాడా? లేదే. దోచుకున్నవాడికి దోచుకున్నంత అన్న చందంగా తయారైంది సమాజం. అసలు భగవంతుడు ఉన్నాడా అనిపిస్తోంది. పూర్వం మన భరతఖండంలో మునులు, ఋషులు తపస్సులు చేసేవారట. ఎందుకు? భగవంతుని దర్శించడానికి. ఎంతమంది మునులకు, ఋషులకు భగవంతుడు కనిపించాడు? మన పురాణాల్లోనూ చరిత్రలోనూ ఎందరో రాజులు, చక్రవర్తులు యజ్ఞాలు, యాగాలు చేశారు. ఎందుకు? యుద్ధాలు చేసి నరమేధం సృష్టించిన పాప పరిహారం కోసం. స్వర్గానికి చేరి చావు లేకుండా నిత్య యవ్వనంతో రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ మొదలుగా గల అప్సరసలతో, అంటే దేవవేశ్యలతో అక్షయ సుఖాలను పొందడం కోసం. వాళ్ల పాపాలు ప్రక్షాళనమయ్యాయా? ఎంతమందికి స్వర్గప్రాప్తి కలిగింది? ఆ భగవంతుడికే తెలియాలి. మన పురాణాల్లో రాక్షసులు ఘోర తపస్సులు చేసేవారు. ఎందుకు? చావు లేకుండా కలకాలం బ్రతికేందుకు. వరాలైతే పొందారు గాని ఎంతమంది చావుని జయించారు? ఇక చరిత్రలోకి చూస్తే సిద్ధార్థుడు అనే రాకుమారుడు భగవంతుని కోసం తపస్సు చేశాడు. ఎందుకు? మానవుల బాధలు తీర్చే మార్గాన్ని సాక్షాత్తు భగవంతుడి నుంచి తెలుసుకోవడానికి. తపస్సులో 6 సంవత్సరాలు గడిచాయి. శరీరం శుష్కించిపోయింది. ఎముకల ప్రోగే మిగిలింది. భగవంతుడు ప్రత్యక్షం కాలేదు. కొన ఊపిరితో ఉండగా సుజాత అనే యువతి పాయసం త్రాగించి ఆయన తపస్సును విరమింపజేసిందట. జై హింద్. జై సీతారాం.